ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. గొప్ప దేవుడు కదండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చాలా గొప్ప దేవుడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనము చూసినట్టయితే, ఆయన ఈ భూలోకంలో చేస్తున్న అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థపరచటము, చనిపోయిన వారిని మళ్ళా బ్రతికించటము, ఎన్నెన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఆయనను రాజుగా చెయ్యాలని బలవంతం చేస్తున్నారంట. యేసు ప్రభువాన్ని రాజుగా చేయవలనని బలవంతము చేస్తుంటే, ఆయనను పట్టుకుని బలవంతం చేస్తుంటే ప్రభువు అంగీకరించలేదు. ఆయన ఆల్రెడీ రాజుల రాజు. ఎవరు ఆయనను రాజుగా చేయవలసిన పనేమీ లేదు. ప్రజలకు తెలియదు కదా ఈయన గొప్ప దేవుడు, ఈయన మన కళ్ళ ముందు ఎన్నెన్నో అద్భుతాలు, సూచక్రియలు చేస్తున్నాడు. కాబట్టి ఈయనను మనం రాజుగా చేసినట్టయితే మన బ్రతుకులకి ఎంతో శాంతి, గొప్ప విధానం ఉంటుందని భావించి మనం ఆయననే రాజుగా చేసుకుందామని ప్రజలు అనుకుని ఆయనను పట్టుకుని బలవంతం చేస్తుంటే ప్రభువారు అందుకు అంగీకరించలేదు. ఆయన కొండకి వెళ్ళిపోయాడు ఒంటరిగానే. కొండకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. ఈ లోపల శిష్యులు ఏం చేశారంటే ధోని ఎక్కి సముద్ర తీరమ వెళ్ళి ఆ సముద్ర తీరమున ధోని ఎక్కి ప్రయాణము చేస్తున్నారు. ఎక్కడికంటే సముద్రం యొక్క అవతల ఉన్నటువంటి కపెర్నహూముకి వెళ్ళాలని వారు ధోని ఎక్కి ప్రయాణమై వెళ్తున్నారు. ఇంచుమించు 2 కోశల దూరము లోపలికి వెళ్ళగానే చీకటి పడిపోయింది. చీకటి పడిపోగానే వారు అనుకున్నది ఏంటి? కపెర్నహూముకి వెళ్ళాలని వారు బయలుదేరారు. చీకటి పడిపోయింది. ప్రభువారేమో కొండ దగ్గర ఒంటరిగా ఉన్నాడు. ఆయన రాజుగా చేయబడటానికి ఆయన అంగీకరించలేదు. ఆయన వచ్చిన పని ఏంటి? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. సర్వమానవుల కొరకు బలిదానమై రక్తమును సిందించి నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి వచ్చాడు. అంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజ్యాలను పాలించటానికి రాలేదు. భూలోకంలో నలిగిపోతూ సాతాను ప్రబంధస్థాలలో బందీలై మరణములోను, చీకటిలోను, పాపములోను మగ్గిపోతున్న వారికి రక్షణ ఇవ్వటానికి, తండ్రి యొక్క రాజ్య స్వార్థను ప్రకటించడానికి వచ్చాడు. అందుకైనా రాజుగా అంగీకరించుకోలేదు. ఆల్రెడీ ఆయన రాజులకు రాజు, రాజాతి రాజు. అందుకే ఆయన రాజుగా చేస్తామన్నా అంగీకరించకుండా తప్పించుకుని కొండ దగ్గరికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారంటే శిష్యులు ధోని ఎక్కి సముద్రం యొద్దకు పోయి ధోని ఎక్కి అవతల ఉన్నటువంటి కపెర్నహూముకి వెళ్ళాలని వారు ప్రయాణమై వెళ్ళిపోతుండగా సాయంకాలం అయిపోయింది. ధోని ఇంచుమించు 2 కోసుల దూరం వెళ్ళింది. వెంటనే చీకటి పడ్డది. సముద్రములో గాలి, బలమైన గాలి వీచింది. ప్రారంభమైంది. బలమైన గాలి వీచటం ప్రారంభమైంది. అలలు వస్తున్నాయి. సముద్రం అంతా పొంగిపోతుందంట. సముద్రం అంటే ఎవరికైనా భయమే కదండి. అయితే వారు భయపడుతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసే అద్భుతాలు చూడండి. అంతకుముందే ప్రభు వారితో మాట్లాడాడు. వాళ్ళందరూ కలిసి ప్రభువారిని రాజుగా చేయటం ఆయన అంగీకరించలేదు. ఆయనేమో ఒంటరిగా కొండ యొద్దకు వెళ్ళిపోయారు. వీళ్ళేమో కపెర్నహూముకి వెళ్దామని చెప్పి సముద్రం దగ్గరికి వచ్చి ధోనిను ఎక్కి 2 కోశల దూరం వెళ్ళగానే చీకటి పడిపోయింది. చీకటి పడిపోగానే ఇక సముద్రంలో భయంకరమైన గాలి, బలమైన గాలి ప్రారంభమైంది. ఆ గాలి వలన అలలు రేగుతున్నాయి. అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే సముద్రం అంట పొంగిపోతుందంట, ఏకంగా పొంగుతుందంట. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎంత భయపడతారో చూడండి. మరలా ప్రభువారు వెంటనే ఆ సముద్రం మీద పొంగుతూ అలలు వస్తున్న భీకరమైన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడంట. ఈ వార్త ఎక్కడైనా, ఏ గ్రంథములైనా, ఏ చరిత్రలైనా కనబడ్డదా? లేదు. ఆయన సాక్షాత్తు దేవుడు కాబట్టి
దేవుని కుమారుడు కాబట్టి ఆయన సముద్రం మీద నడవగలిగాడు. సముద్రము ఆయనను అంగీకరించింది, సముద్రము ఆయనకి లోబడింది. సముద్రములో గాలి, ఆ లోపల ఉన్న అలలు, పొంగిపోతున్న సముద్రము ప్రభువారికి లోబడింది. అలలు వస్తున్నా కానీ ఆయన నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. వారు ప్రభువును చూసి భయపడారు. ఆ పరిస్థితిని చూసి ప్రభు అంటున్నాడు, భయపడకడి, మీరే మాత్రము భయపడకడి. నేనెవరనుకుంటున్నారు? నేనే నేనే అని చెప్పినప్పుడు వారికి ధైర్యం వచ్చింది. ఆ ధోని యొద్దకు ప్రభువారు వెళ్ళారు, ఆయనను వాళ్ళు ఎక్కించుకున్నారు. ఇలాంటి అద్భుతాలు ఈవేళ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్యం మనము ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, భయం మనల్ని వెంటాడినా, భీతి మనలను తరుముతున్నా, దిగులు, చింత, వ్యాధి, రోగం, ఏ సమస్య ఉన్నా సరే ప్రభువు చెప్తున్నాడు, ఆ సమస్య కాడికి ప్రభు వస్తాడు. అంగీకరించినడలా, మనం ఆయన యందు నమ్మకం ఉంచినడలా, ఆయనను మనం ఆహ్వానించినడలా, ఆయన నామమున మనం పిలిచిన ఎడలా, ఎట్టి సమస్య అయినా సరే ప్రభు అక్కడికి వస్తాడు. ప్రభు వచ్చి ఏ భయం అయితే మనల్ని భయపెడుతుందో, ఏ సమస్య అయితే మనల్ని వేధిస్తుందో, దాని నుండి తప్పించగలిగిన శక్తివంతుడు యేసు ప్రభువు. ప్రార్థన చేయండి. ఎవరైనా ఈ స్థితిలో ఉంటే ప్రభువుని ఆహ్వానించండి, ప్రభువుని వేడుకొనండి. ఆ సముద్రంపై ఉన్న అలలు భయంకరంగా పొంగుతున్న ఆ సముద్రము మీద ఆయన నడుచుకుంటూ వచ్చాడు అంటే, మానవుడైన వాడు కానీ ఎవరైనా నడవగలుగుతారా? ఆయన సముద్ర జల రాశుల మీద నడిచి వచ్చిన దేవుడు. సముద్రం ఆయనను మోసింది, సముద్రం ఆయనని ప్రేమిస్తుంది, గాలి ఆయనకి లోబడుతుంది. శక్తి గల దేవుడు, సత్తా గల దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు ఆ ప్రభువు మనకు తోడై ఉన్నాడు. దిగులు పడక, భయపడక, విశ్వాసము నుంచి ప్రభువునందు నమ్మిక ఉంచి, భయము, దిగులు, వేదన, శోధన, ఏ బలహీనత అయినా సరే విడిపించగల శక్తిమంతుడు, ఆదుకోగలిగిన శక్తివంతుడు, బలిష్టమైన హస్తముతో ఆయన మనలో ఆదరిస్తాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. అసాధ్యమంటూ దేవుని కుమారుడైన ప్రభువారికి ఏదీ లేదు. సమస్తము సాధ్యమే. విశ్వాసముంచి ఈ వాక్యమును నమ్మి దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రభువు మన కష్టాల్లో, శ్రమలలో, బాధ, భయము, శోధన, భీతి, భయంకరమైన పరిస్థితుల్లో ఆయనే మనల్ని ఆదుకుంటాడు. ప్రభువు తోడుగా ఉన్నాడు, మనకి తోడుగా ఉన్నాడు. ప్రభువు త్వరగా వస్తున్నాడు. ఆయన మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన తోడుగా వస్తున్నాడు. ఈ భయంకరమైన రోజుల్లో ప్రభు యొక్క రాకడ దినములు ఇవి. భయపడక ధైర్యంగా ఉండి ప్రార్థన చేసి ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. మనందరికీ ప్రభు సదా తోడై ఉండడు గాక. ఆమేన్.